ఆంధ్రప్రదేశ్లో కూటమికి చిరంజీవి గారు మద్దతు ప్రకటించిన తరువాత రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. త్వరలో మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రామ్ పోతినేని, నాని ఇలా చాలామంది టీడీపీకి మద్దతు తెలుపుతూ కొన్ని వీడియోలు చేయబోతున్నారు. వీడియో బైట్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మురళీమోహన్ ఆధ్వర్యంలోనే వీళ్ళు వీడియో చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో, నమస్తే సార్. చిరంజీవి గారు టీడీపీ కూటమికి మద్దతు తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, నాని, రామ్ పోతినేని ఇలా చాలామంది రానున్నటువంటి రోజుల్లో టీడీపీ కూటమికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. వారు ఒక వీడియో బైట్ని చేసి దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మురళీమోహన్ గారి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ప్రభాస్ గారు, అలాగే మహేష్ బాబు, నాని, రామ్ పోతినేని వీళ్ళు వీడియో చేసే అవకాశం ఉందా టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతూ? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కనుక గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మీద కానీ సమాజం మీద కానీ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి రెస్పాండ్ కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ గట్టు లేదా ఈ గట్టు ఏదో ఒకటి తేలిపోవాలి అన్నట్టుగా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు గోడ మీద పిల్లిలాగా ఉంది ఎలక్షన్లో. తెలంగాణ ఎలక్షన్లో అలానే ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా అలానే ఉంది. గతంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా సినిమా వాళ్ళ ప్రమేయం, సినిమా వాళ్ళ ప్రచారం లేకుండా జరగల ఎలక్షన్స్. ఇప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఎప్పుడు కూడా సినిమా వాళ్ళ ప్రమేయం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేకుండా అసలు ఎలక్షన్లు జరగల. కానీ ఈసారి జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సినిమా వాళ్ళ ప్రభావం పెద్దగా ఏం కనిపించలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓరాహోరీగా జరుగుతుంది. అక్కడ ఒక రకమైన కురుక్షేత్రానికి మించినటువంటి యుద్ధం అది అనుకోవాలి ఈసారి జరిగేటువంటి ఎలక్షన్లో. అలాంటి పోటీ ఆడ జరుగుతున్నప్పుడు సినిమా వాళ్ళు అటువైపు చూడలేదు. దానికి కారణం ఏంటి అని అంటే, మునుపెన్నడూ లేని విధంగా సినిమా వాళ్ళని దూరంగా రాజకీయాలకు పెట్టినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరువేరుగా చూడలేము అనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సినిమా వాళ్ళు అసలు ఆల్మోస్ట్ అటువైపు చూడలేదు. దాదాపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు అసలు అటువైపు చూడలేదు సినిమా వాళ్ళు. కనీసం విశేషం కూడా చెప్పలేదని వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు సినిమా పెద్దలందరూ కలిసి సీఎం అయిన తర్వాత కొన్ని నెలలకు 2 నెలలకు వెళ్ళి విషయం చెప్పారు. విషయం చెప్పిన తర్వాత కలిసి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అని చెప్పి వాళ్ళు కూడా ఒక వినతి పత్రం ఇచ్చి ప్రోత్సహించండి, మేము సినిమాలు ఇక్కడ తీస్తాం, ఇవ్వండి, మేము సినిమాలు ఇక్కడ తీస్తాము, మీరు సినిమా ఇండస్ట్రీని ఆదరించండి అని చెప్పి కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఆదరించలేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదం. దానికి కారణం ఏంటంటే, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ, లేదంటే అక్కడ సినిమాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ సిస్టము, తర్వాత టికెట్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించడం, ఇవన్నీ చాలా తీసుకొచ్చారు. ఆన్లైన్ టికెటింగ్ వీటన్నిటి మీద ఇవి జరిగినప్పుడు సినిమా హీరోలందరూ అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ పోయినప్పుడు తాడేపల్లి హౌస్లో బయట వెహికల్స్ ఆపి లోపలికి నడుచుకుంటా ఈ టాప్ హీరోలందరూ వెళ్ళారు. ఎవరెవరు? ప్రభాసు, మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి, ఇంకా రాజమౌళి వీళ్ళందరూ టాప్ మోస్ట్ డైరెక్టర్స్, టాప్ మోస్ట్ హీరోలందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఒక పీరియడ్ లాగా నుంచోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టించడం, తర్వాత వాళ్ళు ఆడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక టాక్ వచ్చింది. ఆ మీటింగ్ తర్వాత ఇంకా గ్యాప్ పెరిగింది. సినిమా ఇండస్ట్రీ కను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ గ్యాప్ పెరిగింది. దానికి తగ్గట్టు బెనిఫిట్ షోస్ కానీ, లేదంటే ఎక్స్ట్రా షోస్ వేస్తారు కదా, ఎక్స్ట్రా షోస్ కానీ, టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కానీ అవన్నీ ఇవ్వలేదు. సినిమా ఇండస్ట్రీ మీద
ఒక పెత్తనాన్ని కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఆయన నడిచింది పరిపాలన. ఆ క్రమంలో నీకు పృథ్వీ లాంటి వాళ్ళు ఏదో ఉన్నారు, కొన్ని వైసీపీతో డైరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు పృథ్వీ, తర్వాత ఆలీ, పోసాని మురళీకృష్ణ, వీళ్ళు తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ ఎవరు లేరు చెప్పుకోదగ్గ యాక్టర్స్ కానీ చెప్పుకోదగ్గ డైరెక్టర్స్ కానీ ఎవరు పెద్దగా లేరు, అటువైపు లేరు జగన్మోహన్ రెడ్డి వైపు. ఆ తర్వాత పృథ్వీని ఏ విధంగా బయటికి పంపించారో అందరికీ తెలుసు. పృథ్వీ ఎందుకు బయట రావాల్సి వచ్చింది అనేది ఆయనే చెప్పాడు. ప్లస్ ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక షార్ట్ వీడియో తీసి పెడితే అది ట్రెండింగ్లో కూడా ఉంది పృథ్వీ. సో ఇక నా పోసాని మురళీకృష్ణ ఉన్నాడు. పోసాని మురళీకృష్ణ ఏం మాట్లాడుతున్నారో ఏంటో అందరికీ తెలిసింది. ఆయన్ని నాన్ సీరియస్గా తీసుకుంటారు సినిమా ఇండస్ట్రీ. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉండి కూడా ఆయన చేసింది ఏంటంటే ఏం లేదు. పోనీ అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్యలో అనుసంధానకర్తగా వ్యవహరించారంటే అది లేదు. సో కాబట్టి ఫస్ట్ నుంచి గ్యాప్ ఉంది వీళ్ళకి. గ్యాప్ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సహజంగా సినిమా ఇండస్ట్రీకి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటి అవుతారు. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ఎలక్షన్స్లో విష్ణుకి సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా. తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు అతనే లీడ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి పాలనకు వ్యతిరేకంగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఏదో వీడియో చేపిస్తున్నారు అనేది ఇప్పుడు టాక్ కదా. ఓకే, బహుశా నేను అనుకోండి విష్ణుకి అంత ముందుకు రాకపోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వాలు వీటి దృష్టి. అంటే మనోజ్ ఆల్రెడీ వారి యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో బహిరంగంగానే విమర్శలు చేశారు. మోహన్ బాబు కూడా ఇండైరెక్ట్గా విమర్శలు చేశారు, డైరెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్ చేశారు. ఇప్పుడు మనోజ్ వేరు విష్ణు వేరు కదా, వాళ్ళిద్దరికి అసలు మధ్యలో గ్యాప్. మంచి ఫ్యామిలీ నుంచే కదా ఉంది, మంచి ఫ్యామిలీ నుంచి. బట్ వాళ్ళకుండే బాధలు అంటే వాళ్ళ యూనివర్సిటీకి ఏదో ఫండ్స్ రావాల్సింటే అవి లేదని, ఓల్డ్ బకాయిలు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించింది దానికోసం. ఈయనకి అప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆయన పరోక్షంగా తన బాధను వ్యక్తం చేశారు. సరే, అదొక ఎపిసోడ్. అయితే ఇప్పుడు టాప్ మోస్ట్ లో ఉండేటువంటి హీరోలు ప్రభాస్ కానీ వీళ్ళందరూ నిజంగా వీడియో చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా వీడియోలు చేసే అవకాశం ఉందా, వీడియో చేసి పెట్టే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ ప్రచారంలోకి వెళ్తారని అంటే వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు నరేంద్ర మోడీ సీరియస్గా కూటమిని గెలిపించాలి అనుకున్నప్పుడు, కూటమికి ఖచ్చితంగా 100% పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని నెరవేరుస్తాడు నరేంద్ర మోడీ అనుకున్నప్పుడు వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే బీజేపీ ఫ్యామిలీ, ఎవరిది, ప్రభాస్ది, అంటే కృష్ణరాజు గారు దగ్గర నుంచి బీజేపీలో ట్రావెల్ అవుతున్నారు, బీజేపీకి సంబంధించిన మనిషి. ప్లస్ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీని కూడా కలిశారు ఆయన. తర్వాత మిగతా వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీస్ని అప్పుడప్పుడు రామ్ పోతిరేని కానీ వీళ్ళందరినీ కూడా అమిత్ షా టచ్లో ఉన్నారు. వీళ్ళందరూ అమిత్ షా టచ్లో ఉన్నారు. కాబట్టి ఇదంతా జరగాలంటే కనుక వీళ్ళ అవసరం కూడా ఉంది, సినిమా ఇండస్ట్రీ కూడా అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దింపేయాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆడ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ కనుక కొంచెం ప్రోత్సహిస్తే, ఇప్పుడు ఎవరైతే వీడియో తీసి కూటమికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ వీడియోలు తీసి మద్దతు పలికేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఇన్ కేస్, అదే అంటున్నా, ఇన్ కేస్ నిజంగా పొత్తు ధర్మంలో భాగంగా నరేంద్ర మోడీ అమిత్ షా సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా కూటమిని గెలిపించాలి అనుకుంటే వీళ్ళందరూ వస్తారు, అదర్వైజ్ రారు. కారణం ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. అలా లేకుండా ఇక్కడ రేపు ఏమవుతుందో, వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి అంత రాకపోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ ఉంటే, అంటే బీజేపీ అగ్రనేతల సపోర్ట్ ఉంటే డెఫినెట్గా వచ్చి ఆ వీడియో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ బాధ్యత కూడా వాళ్ళకు ఉంది, అంటే సామాజిక బాధ్యత. ఏపీ నుంచి వాళ్ళు షేర్ తీసుకుంటున్నారు కాబట్టి, సినిమా ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు కాబట్టి, ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీకి రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొన్న ఏదో గోల్కరాయి ఇచ్చారు, ఇసిరారు, కాబట్టి ఎవరు స్పందించలేదు అని అంటే అది పొలిటికల్ ఇష్యూ. సో దాని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎన్నికల్లో రెస్పాండ్ కావాల్సిందే. ఇప్పుడు ఆర్జీవి, పోసాని వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ కావాలి, ఏది మన గులకరాయి ఎపిసోడ్లో అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు.
కానీ వాళ్ళు రెస్పాండ్ కాల. కారణం ఏంటంటే అది పర్సనల్ ఇష్యూ కింద తీసేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు సమాజం పట్ల, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పట్ల వీళ్ళకి ఏమాత్రం కన్సర్న్ లేదు అనేటువంటి ఒక ముద్ర సినిమా ఇండస్ట్రీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ పెద్దలు కనుక కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళు వచ్చి వీడియో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.